హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ ఎలా ఉంది? అందరూ బాగా చదువుతున్నారా? ఎవరైతే ఇంకా సెల్ఫ్ స్టడీ మామూలుగా సెల్ఫ్గా చదువుకుంటారు కదా ఇంట్లో, అందరూ ఎలా చదువుతున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మీరు కూడా నాతో కూడా చెప్పండి, షేర్ చేయండి. ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈ హాస్టల్లోనే ఉంటాను. హాస్టల్లోనే ఇంకా నేను ఒక టైం టేబుల్ లాగా అయితే వేసుకొని చదువుకుంటున్నాను. ఇంకా ఇంటికి వెళ్తే చదవడం కుదరదు కదా, డిస్టర్బ్ అవుతుంది. సో నేను అందుకని ఇంకా ఇంటి దగ్గరనే హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నాను. సో యాక్చువల్గా చాలామంది నాకు ఏం సజెషన్ చేస్తారంటే డీఈడీ కూడా చేయన్నారు కదా. సో నేనైతే ఇప్పుడు మనకి ఎగ్జామ్ కూడా డీఈడీ 25th అంటున్నారు. సో నేను ఇంకా ఇన్ ద లాస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ నుండి నేను అంతగా థింక్ చేయలేదు దానికి ప్రిపేర్ అవ్వాలనేసి. ఒక బీఈడీ గురించే నాకు ఇంకా చేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకున్నాను, కానీ డీఈడీ గురించి నేను అంతగా దాని గురించి నేను ఎవరిని అడగలేదు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే డీఈడీ కూడా చేస్తే బాగుంటుంది అనేసి అని అంటున్నారు. కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్ డిసిషన్లో ఉన్నాను. సో నేను ఇప్పుడు డీఈడీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నేనైతే అసలు టైం కూడా లేదు, ఎందుకంటే దాంట్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో మనము ఇంకా చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ మళ్ళీ వాటిని మనము తిరిగి రివైజ్ చేస్తేనే మనకి గుర్తుంటుంది. అంటే మనము కొంచెం అటెంప్ట్ చేయగలము. మరి ఏం చదవకపోతే ఏదో కన్ఫ్యూజ్ అవుతాం కదా. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్గా అదే ఆన్సర్ అనేసి సరిగా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి కొంచెం మనము ప్రిపేర్ అయితేనే చేయగలం అనేసి నేనైతే బుక్ కూడా తీసుకున్నాను. సో నాకైతే ఇంకా చాలా తపన ఉంది. అదే కొంచెం అంటే యాక్చువల్గా టైము చెప్పాలంటే 15 days ఇంకా 15 days ఉంది. బట్ ఈ 15 daysలో నేను ఇప్పుడు ఒక బుక్ అయితే పర్చేజ్ చేశాను. అదే డీఈడీకి కూడా బుక్ పర్చేజ్ చేశాను. సో నేను దాంట్లో ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేసి సోషల్ ఉంది 20 marks, ఇంకా మ్యాథమెటిక్స్ కూడా 20 marks ఉంది. సో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 10 marks ఉంది. సో నేను ఇంకా ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ దేనికైతే ఉన్నదో సో ఇంకా నేను దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. సో నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు బీఈడీలో కూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేసి ఇంకా కొంచెము చదివాను. ఇంకా ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది కదా, మనము ఎంత లెవెల్లో ప్రిపేర్ అవుతున్నామో దానికి తగ్గట్టుగానే ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. సో మనము ఇప్పుడు బీఈడీకి ప్రిపేర్ అయితే డీఈడీ కూడా చేయగలము అంటే, ఎందుకంటే కొంచెము టైప్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్గా ఉంటుంది. ఎందుకంటే డీఈడీ కొంచెము చాలా అంటే లెంత్ క్వశ్చన్స్ చాలా షార్ట్గా తక్కువలో అడిగినా కానీ మనము అది నేనైతే కొంచెము కన్ఫ్యూజ్ అది సరిగా పెట్టలేకపోతాను. కొంచెం అంటే ప్రిపేర్ అవుతూనే పెట్టగలను. సో అందుకనేసి నేనైతే బుక్ తీసుకున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం తెలుగు అయితే దాంట్లో ప్రిపేర్ అవ్వచ్చు అనేసి. ఇంకా మ్యాథమెటిక్స్ కూడా ఎలా ఉందో అనేసి నేను చూసాను నిన్న, బాగానే ఉంది. కాకపోతే ఇంకా టైం అయితే చాలా కొద్దిగా ఉంది. ఈ టైంలోనే నేను ఇంకా డైలీ ఇంకొక 2-3 hours అనేసి నేను ఒక టాపిక్ పెట్టుకొని ఇంకా నేను కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూశాను ఎలా వచ్చాయి అనేసి. సో ఇంకా బాగానే ఉంది, చదువుతుంటే మంచిగానే అర్థమవుతుంది. ఎందుకంటే మన చిన్నప్పటివి కదా అవి, మన బేసిక్సే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనము అంటే చదివితే బాగుంటుంది. సో ఇదండి అది ప్రిపరేషన్ ప్లానింగ్ అనేసి. సో అందరూ ఇంకా మీరు కూడా దేనికి ప్రిపేర్ అవుతున్నారు? అసలు సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఈ యొక్క ఎండింగ్ పాయింట్ అనేది ఎప్పుడు వస్తుంది చదవడానికి అనేసి. నేనైతే చిన్నప్పటి నుండి ఎప్పుడు చదువుతూనే ఉంటాను. జాబ్స్ అంటే మెయిన్ ఏంటిది, మనం చదువుతున్నప్పుడైతే మెయిన్ గోలు జాబు. కాకపోతే నేను అంటే డిగ్రీ చేశాము, కానీ దానికి తగ్గట్టుగా ప్రిఫరెన్స్ అనేది లేదు. ఇంకా నేను తెలుగు మీడియం వల్ల ఇంకా ఇంగ్లీష్లో మార్క్స్ పోవడం, కానీ ఇంకా నేను చాలా అది ఎగ్జామ్స్ అలా రాసి చాలా వెనకబడిపోయాను. ఇంకా ఇప్పటికైనా ఇంకా వస్తుంది కదా అనేసి చాలా హోప్ ఉంది. సో నేనైతే ఖచ్చితంగా అది నేను నెరవేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను రీచ్ అవ్వాలి గోల్ అయితే. కాబట్టి నేనైతే ఇంకా ఎందుకంటే అంటే ఇంకా ఇన్ని ఎగ్జామ్స్ రాసి చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా చాలు అనేసి అనుకున్నాను కూడా ఆల్రెడీ. కానీ ప్రైవేట్ సెక్టర్ వెళ్తే అయితే చాలా కష్టము. మనం ఎంత వర్క్ చేస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా శాలరీ అనేది కూడా సరిగా రాదు, చేసిన సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు. సో ఇంకా అందుకనే నేనైతే మంచిగా చదువుతున్నామంటే, ఇంకా జాబుకు ప్రిపేర్ అవుతున్నామంటే గట్టిగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబు కొట్టడమే ఒకటే పెట్టుకోవాలి. ఇంకా దేని గురించి ఆలోచించద్దు. సో నేనైతే ఇంకా
ఇప్పటికైనా నాకు ఇంకా కొంచెము ఇక టైం అనేది ఇంకా అసలు లేదు, కొద్దిగానే ఉంది. కాబట్టి ఈ కొద్ది టైంలో ఇంకా బాగా చదివి డైలీగా మంచిగా ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని డైలీ అయితే కంప్లీట్ చేస్తాను. సో నేను ఇంకా డైలీ ఇలానే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అనేది ఇంకా మాలాంటి వాళ్ళనైతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా చదువుకునే వాళ్ళనైతే ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మీ ఎంకరేజ్ వల్ల, మీ యొక్క సపోర్ట్ వల్లే ఇంకా నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చదువుకోవాలని నాకు కూడా. ఎందుకంటే చదువు అనేది చాలా మెయిన్. అంటే మనం చదువుకున్న దానికైతే అంటే చాలామందికి టాలెంటెడ్ ఉంటుంది, ఎందులో అయినా వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు బేసిక్గా నేనైతే ఒక స్టడీలోనే ఉన్నాను కాబట్టి ఆ స్టడీకి తగ్గట్టుగానే ఏదైనా ఒక మంచిగా జాబ్ తెచ్చుకుంటేనే దానికి నా యొక్క స్టడీకి అనేది ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. సో ఇంకా కొత్తగా చూస్తున్న ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంకా వేరే మామూలుగా ఏదన్నా ఇండస్ట్రీ లాగా చాలామందికి చాలా సపోర్ట్ చేస్తారు కదా. కాబట్టి చదువుకునే వారికి కూడా మీరు మంచిగా సపోర్ట్ చేయండి. సో ఇంకా బుక్ అయితే చాలా పేజెస్ అంటే ఇంకా చదివేది చాలా లెంతీగానే అంటే ఎక్కువనే ఉంది. కాకపోతే ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తూ ఇంకా ఎలా వస్తుందని మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకొని పెట్టుకుంటే మనము అట్లా దానిపైన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా మనము చేయగలము. సో ఇది అండి. నేనైతే కొన్ని టాపిక్స్ మ్యాథమెటిక్స్ నుండి కొంచెం డిస్కషన్ చేస్తాను. యాక్చువల్గా నిష్పత్తి ఒక ప్రమాణాలు గల రాశుల క్రమానుగత పోలికనే నిష్పత్తి అంటారు. A,Bల నిష్పత్తి A:B అని రాస్తాము. నెక్స్ట్ ఒక వస్తువు వేల X% పెరిగిన తర్వాత దాని విలువ అంటే వస్తువు వేల ఇంటూ 100 ప్లస్ X/100. నెక్స్ట్ ఒకవేళ X% తగ్గితే దాన్ని వస్తువు వేల ఇంటూ 100 మైనస్ X/100. ఇంకా ప్రకటన వేలపై తగ్గింపును రుసుము లేదా ముదారా అని అంటారు. రుసుము ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. ఇంకా నష్టము అంటే కొన్న వేల మైనస్ అమ్మిన వేల.